శాతం సొంకం, రష్యా నుంచి ఆయుధాలు చమురుకుంటున్నందుకు జరిమానా అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే బాక్సులు బద్దలు అంటూ లిక్కర్ స్కామ్ సొమ్ము 11 కోట్లు సీజీ, ఇంత భారీ నగదును పట్టుబట్టడం దేశంలోని చరిత్రలోనే తొలిసారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అపార వనరులు ఉన్నాయి, పెట్టుబడులతో ఏపీకి రండి. సింగపూర్ పర్యటన చివరి రోజున దిగ్గజ సంస్థల బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పెట్టుబడుల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 4 రోజుల్లో 26 భేటీలు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అన్నట్టు హైలైట్ చేశారు. ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటి, పెట్టుబడులను ఆకర్షించడం కోసం టీసీఎస్కి నామమాత్రపు ధరకు భూములు ఇచ్చుంటారు అంటూ దాంట్లో 2వ వెర్షన్ మాత్రం లేకుండా వీళ్ళు కూడా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే నింగిలోకి నిసార్ హైలైట్ అయింది. రోజు మై హోమ్ నుంచి ఏ హోమ్కి 919 ఎకరాల సున్నప్రాయ లీజు బదిలీ. 2016లో మై హోమ్ సంస్థ కేటాయింపు. క్యాప్టివ్ కింద సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని షరతు. గడువులు దాటిన ఏర్పాటు కాని ఫ్యాక్టరీ ఇప్పుడు రాధాంగా ఇండస్ట్రీస్కి లీజులు బదిలీ. ఎన్సీఎల్టీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న మై హోమ్ హబ్లోనే రాధాంగా చిరునామా. క్యాప్టివ్ పదం లేకుండానే ఉత్తర్వులు. అవే భూములు, అవే సున్నప్రాయ గనులు, కానీ కంపెనీ మారింది. షరతులు మాయమయ్యాయి. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి దానికోసమే సున్నప్రాయ వాడాలంటూ మై హోమ్ కేటాయించిన గనులు ఇప్పుడు రాధాంగా ఇండస్ట్రీస్ అని మరో కంపెనీకి బదిలీ చేశారు. అందులో క్యాప్టివ్ అనే షరతు లేదు. మరో విశేషం ఏంటంటే రాధాంగా ఇండస్ట్రీ చిరునామా కూడా మై హోమ్ హబ్లోనే ఉంది. అంటే మై హోమ్ సంస్థకు షరతులతో కేటాయించిన సున్నప్రాయ గనులు అదే కంపెనీ ఏర్పాటు చేసుకున్న అనుబంధ సంస్థకి మళ్ళీ ఇస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అందులో భూతేమీ లేదు, అక్కడ వ్యాపారం చేయడం ముఖ్యం. 2016లో అంటే బాబు టైంలోనే కదా ఇచ్చింది, ఇందులో ఇంతకాలం ఎందుకు చేయలేదు అన్నటువంటిది కదా అసలు పాయింట్. లేకపోతే వాదనలు ఇవాళ వినిపించాల్సిందే.